పోలీస్ వాళ్ళకు ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళకు భయపడి హెల్మెట్ సరిగ్గా ధరించుకోకుండా జస్ట్ మామూలుగా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో అలాంటివి ధరించినా కూడా మనకు ఉపయోగం లేదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మెయిన్ ఏంటంటే మనం కరెక్ట్గా ప్రాపర్గా దాన్ని ధరించడం వలన, అలాగే నాణ్యమైన హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవడానికి చాలా మనకి అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరు చాలామంది ఇప్పుడు 10th పాస్ అవుతుందని, అలాగే ఏదో పర్సంటేజ్ వెహికల్స్ పర్సంటేజ్ జిఎస్టీ తగ్గిందని చాలామంది సేల్ జరుగుతున్నాయి కదా, ఆఫర్ల పైన జరుగుతున్నాయి. చాలామంది కొంటున్నారు, వెహికల్స్ కూడా కొంటున్నారు. అలాగే ఇప్పుడు యాడ్స్ చూసి కూడా స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ ప్రెజర్ పెడుతూ ఉన్నారు. సో అప్పటి వరకు కొనిచ్చే వరకు బాగానే ఉంటుంది, లోన్ పెట్టి కొనిస్తుంటారు. చాలామంది పిల్లలు అడిగినారు, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు, డిస్ట్రిక్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు, ఒకడే కొడుకు, మీ మనవ పెంచలేదు, నా కొడుకన్నా హ్యాపీగా ఉండని, మా పేరెంట్స్ మమ్మల్ని ఇంత ఖర్చు పెట్టి చూడలేదు, మా కోరికలంతా వీళ్ళ ద్వారా తీర్చుకోవాలని చాలామంది అలా పేరెంట్స్ కొనిస్తూ ఉంటారు. చాలా ఆ సెంటిమెంట్ ఉంది. దాంతో వాళ్ళు ఏదో కొనించడం, వాళ్ళ ఆనందించడం, అది జస్ట్ 1 or 2 days, 1 month వరకే అవుతుంది. ఎందుకంటే 2 lakhs 3 lakhs పెట్టి చాలా బైక్ కొంటున్నారు. సో మన రోడ్డు కండిషన్ ఎలా ఉంది, ఆ బైక్ ఇక్కడ ఈ రోడ్డుకి వర్త్ అవుతుందా లేదా, సో వాడు దాంట్లో ఒక 1/3% కూడా వెయిట్ ఉండడు. ఆ వెయిట్ క్యారీ చేయగలడా? సో వానికొక్కటే ప్రమాదం జరిగితే ఏదో మన రాత అనుకొని పోవచ్చు. సో అది మనం కల్పించుకున్న రాత, మన క్రియేటివ్. సో కానీ వాళ్ళ ద్వారా ఇతరులు జరిగే కూడా ప్రమాదం జరిగితే ఒక ఫ్యామిలీ కూడా నష్టం చేసిన మన పిల్లోడి సంతోషాన్ని, వేరే ఫ్యామిలీ సంతోషాన్ని కోల్పోయేలాగా చేయగలిగిన రిమార్క్ మన మీదే ఉంటుంది. సో అవన్నీ చూసుకోవాలి. అలాగే కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ఎవరు ధరించారు, ఎందుకు ఈ చిన్న డిస్టెన్సే కదా అంటారు, ఇక్కడికే కదా, లోకలే కదా, జస్ట్ హైవే వెళ్తున్నప్పుడే అనుకోవచ్చు. కానీ అవతల వచ్చేవాడు కూడా అలాగే ఉంటాడని మనం కరెక్ట్గా రూల్స్ పాటించి డ్రైవ్ చేస్తున్నా కానీ ఎదుటివాడు ఏదైనా వాని వల్ల మనకి జరిగే ప్రమాదాలు కూడా మనం సేవ్ అవ్వాలంటే సో కొన్ని రోడ్ సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతే కూడా అంతో ఇంతో మనము రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోగలము. సో అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా చిన్న పిల్లలు తాగుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, ట్రిపుల్ రైడ్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు వాళ్ళ పిల్లలు రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నారు. సో నువ్వు కొనిచ్చకపోయినా పర్లేదు, వేరే ఇతరుల పేరెంట్స్ వాళ్ళు కొనిస్తారు కదా బండ్లు, ఆ బండ్లు వీళ్ళు వెళ్తుంటారు. సో చిన్న హెడ్ ఇంజురీ అవ్వడం, చిన్నగా కాదు చాలా ప్రమాదం. వాళ్ళు బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయ్యి వాళ్ళ అన్కాన్షియస్లో వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ కలిగిస్తారు. ఏదో డిగ్రీ ఇంజనీరింగ్లో చదివి రేపు పొద్దున ఒక ప్రయోజకుడు అవుతాడని అనుకున్న ప్రజలకి, పేరెంట్స్కి వాడు డ్రైవింగ్ వల్ల, వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల, సో ఫ్రెండ్తో ఉంటుంది, వాడి ఫ్రెండ్ కొన్నాడని వీడియో కొనాలని పేరెంట్స్ ప్రెజర్ పెట్టించడం. సో దానివల్ల ట్రిపుల్ రైడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం. సార్ మేము రోడ్డు మీద ఆపుతూ ఉంటాం చాలా. సో మేము ఆపే టైంలో చాలా ర్యాష్గా డ్రైవ్ చేసి సో ఆ స్పీడ్తో వానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఆపడానికి కూడా జరుగుతుంటాం. సో పేరెంట్స్కి అంతా ఏం కోరుకున్నానంటే మీ ద్వారా ఫస్ట్ మీరు ఖండిస్తే ఇక్కడ ఒకరి వల్ల ఇద్దరి వల్ల కాదు, ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ వల్ల కంట్రోల్ అవ్వాలి. తద్వారా ఆటోమేటిక్గా కొన్ని యాక్సిడెంట్లు ఖండించవచ్చు. అలాగే చాలా జనాలు ఇప్పుడు టూర్లంటూ ట్రిప్లంటూ సెల్ఫ్ డ్రైవ్ వెళ్తూ ఉంటారు కార్లో. అవును, ఆ సెల్ఫ్ డ్రైవ్ చేయడం వల్ల సో డ్రైవర్ అనే వాళ్ళకి రెస్ట్ ఉండదు. సో మినిమం డ్రైవింగ్ నైట్ వాడు రెస్ట్ తీసుకోడు. సో వాడు లొకేషన్స్ ట్రిప్ అంటూ వెళ్తుంటాడు, వాళ్ళు విజిటింగ్ వెళ్తాడు. సో వాడే డ్రైవింగ్ చేస్తాడు. సో వాడు స్ట్రెయిన్ అవుతాడు. వాడు 2 days కవర్ అవుట్ చేసుకోవాలనో 3 days కవర్
రెస్ట్లెస్గా యాక్టివ్ డ్రైవర్ మాట్లాడుకొని వెళ్తే ప్రాబ్లం లేదు. సో ఆ టైంలో వీళ్ళు లొకేషన్ టైం వెళ్ళినప్పుడు వాడు ఆ డ్రైవింగ్ టైంలో రెస్ట్ తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ డ్రైవర్ కూడా రెస్ట్ తీసుకోడు. యాక్టివ్ డ్రైవర్ మాట్లాడుతున్నా, ఫోన్ మాట్లాడుకోవడము, మొబైల్ చూసుకుంటూ ఉండడం, ఆ టైం రెస్ట్ తీసుకుంటే ఆ డ్రైవింగ్ సురక్షితంగా వాళ్ళు కూడా గమ్యాన్ని చేరుకోగలరు. అలా కాకుండా సెల్ఫ్ డ్రైవ్ వెళ్ళిన వాళ్ళు కూడా అన్ని లొకేషన్స్ చూసి స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. టైమింగ్ బట్టి రెస్ట్ తీసుకొని ఏదో ఈ టైం రీచ్ అవ్వాలని వెళ్తూ ఉంటారు, కానీ కొన్ని టైం యాక్సిడెంట్ వల్ల కోల్పోతాం, మన లైఫ్ టైం కోల్పోతాం. అదంతా గుర్తుంచుకోవాలి. సో ఈ రోడ్డు భద్రత కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనవరి 1 నుంచి 31 జరిగే 37th రోడ్డు భద్రత కార్యక్రమాలలో ముఖ్య ఉద్దేశం ఈ ఇయర్ ఎండ్ వరకు ఏ ప్రమాదాలు జరుపుకోకుండా అందరూ సురక్షితంగా ఇళ్లలో ఉండి వాళ్ళ సురక్షితంగా ఉండాలని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. ప్రస్తుతము మనం 17వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం కోరిన విధంగా ప్రజలు కూడా సహకరించి, పేరెంట్స్ కూడా సహకరించి, అధికారులతో సహకరించి ప్రమాదానికి ఎవరు గురి కాకుండా ప్రమాదరహితమైనటువంటి రాష్ట్రంగా పై తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగా మేడం గారు మాట్లాడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల యొక్క మనోభావాన్ని తెలుసుకొని వీలైనంత వరకు సురక్షితమైనటువంటి గమ్యం చేరే పరిస్థితులు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి ఒక్కరు పాల్గొని హెల్మెట్ వాడి, సరైనటువంటి హెల్మెట్ వాడి ప్రమాదాలకు గురి కాకుండా ఎదుటివారికి హాని కలిగించకుండా, ప్రాణహాని కలిగించకుండా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి కేబుల్ నెట్వర్క్.